Dear friends, how are you? कैसे हो यार? How are you? In the film Dostana, Amitabh Bachchan and Shatrughan Sinha, they are just very close best friends. Jaan Jigri dost. ఎందుకో జీనతమన్ విషయంలో ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించడం, ఏక్ ఫూల్ దో మాలి. సో both the friends gets separated. అయితే అనుకోకుండా ఫోన్ చేయాల్సి వస్తుంది అమితాబ్ బచ్చన్ శత్రుఘ్న సింహా. ఈ సినిమా ఎప్పుడోనే రిలీజ్ అయింది, కానీ నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా క్లబ్లో ఐడిపిఎల్ రిక్రియేషన్ క్లబ్లో వేసి చూసాను. 10th క్లాస్కి వచ్చేసాం. గేమ్స్ పీరియడ్లో నిన్న సినిమా క్లబ్లో సినిమా బాగుంది కదా, జీనతమని ఎంత బాగుంది అంటే నీలాగే ఉంది, పొగుడుతున్నారా అని అంటానేమో రేపు పొద్దున్న పెద్దయ్యాక అని భయపడుతున్నారంటే లేదు నిజంగా నీలాగే ఉంది. నేను అప్పుడప్పుడు దసరాకి దీపావళికి సరదాగా చీర కట్టుకుంటాను, హై నెక్ వేసుకొని. అప్పుడు ఫెమినా శారీస్, చందేరి శారీస్ అని కొత్తగా వచ్చాయి, అవి కట్టుకుని పెద్ద అమ్మాయిలాగా చీర కట్టుకుంటే అందరూ, మా అమ్మ కూడా అనేది, యూ లుక్ లైక్ జీనతమన్. అవును, మా ఆయన మాత్రం దేవదాసు సినిమాలో సావిత్రిలాగా ఉంటావు అంటారు. బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ బిహోల్డర్. చూసేవాడి కంట్లోనే అంతా ఉంటుంది. మనము ఒక డ్రెస్ వేసుకొని తండ్రి ముందుకు వెళ్తాం, తండ్రి బిడ్డను చూస్తారు, తన బిడ్డను అంతే. అన్నల ముందుకు వెళ్తే వాళ్ళు చెల్లిని చూస్తారు, వాళ్ళ చెల్లిని. కానీ అందరి మగోళ్ళు చూపులు అలా ఉండవు. మొన్న ఒక పార్టీ అండి, అడ్వకేట్స్ పార్టీ, ఈవినింగ్ గౌన్ జనరల్గా ఈవినింగ్ గౌన్ వేసుకుంటారు కదా పార్టీస్కి, పార్టీ గౌన్ వేసుకుంటారు. అప్పుడు అందరూ మన అంటే స్నేహితులు, అబ్బా గౌన్ చాలా బాగుంది, ఎక్కడ ఇటలీ నుంచి అమ్మాయి తెచ్చిందా, మా అమ్మాయి ఇటలీ నుంచి చాలా తెస్తుంది నాకు, తను వెళ్ళినప్పుడల్లా నా కోసం అన్ని ఈవినింగ్ గౌన్స్ అటువంటి డ్రెస్సులు తెస్తాను అంటే, లేదు వేములవాడ వెళ్ళి అమ్మవారికి ఒక చీర పెట్టాను, ఆ చీర బొట్టు పెట్టి నాకే ఇచ్చేశారు, నాకే బొట్టు పెట్టి ఆ చీర ఇచ్చేశారు. ఇప్పుడు ఆ చీరని ఏం చేయాలో తెలియక ఈవినింగ్ గౌన్ కుట్టించుకున్నాను. అలా అంటే బాగుందిరా, చాలా బాగుంది. కానీ సీనియర్స్ అందరూ వచ్చి, వాళ్ళు చాలా నవాబులు, అంటే పద్ధతి గల ఫ్యామిలీస్, అమ్మా అందరి చూపులు ఒకలాగా ఉండవు, అందరి చూపులు ఒకలాగా ఉంటే దేశం ఎందుకు ఇలా ఉంటుంది? వై ద వరల్డ్ విల్ బీ లైక్ దిస్? ప్రపంచం ఇట్లా ఎందుకు అవుతుందమ్మా? అందరి చూపులు ఒకలాగా ఉంటాయా? నేనన్నా ఏజ్ విల్ నాట్ కమ్ అగైన్. రేపొద్దున నేను ఈ గౌన్ ఈవినింగ్ గౌన్ వేసుకొని పార్టీకి వస్తే మదర్ తెరీసా వచ్చిందంటారు. మీరే it should not be like that. It should not be like, Mother Teresa came to our party evening gown వేసుకొని. అయితే నేనన్నా ఏజ్ విల్ నాట్ కమ్ అగైన్. ఏ వయసులో వేసుకునే డ్రెస్ ఆ వయసులో వేసుకోవాలి, అంటే నాకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. ఇప్పుడు కోర్టులో అంటే అది వేరు, ఇన్సైడ్ ద కోర్టు జడ్జి గారు యువర్ ఆనర్ మై లార్డ్ అది ఇది అంటాం. ఇంకా పార్టీలో కూడా మీ పెత్తనము అంతా నాకు కొంచెం ప్లీజ్ గివ్ మీ ఫ్రీడమ్ అంటే, అలాగే అమ్మా నీ ఇష్టం, బట్ ఐ యాక్సెప్ట్ యువర్ పాయింట్. మీ ఆర్గ్యుమెంట్లో పాయింట్ ఉంది. ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత ఏజ్ విల్ బి గోయింగ్ ఆన్, టైమ్ విల్ బి పాసింగ్ ఆన్, వక్త్ కిసీ కే లియే బి నై రుక్తే. సమయం ఎవరి కోసం ఆగదు. అందుకని
ఎప్పుడు డ్రెస్సులు అప్పుడు వేసేసుకోండి. స్త్రీలు, మన మహిళలు అందరూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ రిలీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్, అంటే బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం ముఖ్యం. సో ఎప్పుడు ఏ వయసులో వేసుకునే డ్రెస్సులు ఆ వయసులో వేసేసుకోండి. బికాజ్ ఒక ఏజ్ అయిపోయిన తర్వాత మదర్ తెరెస్సా లాగా కనిపిస్తారు. ఈవినింగ్ గౌన్ వేసుకుంటారు, అప్పటిదాకా వద్దు. లోపల చీర కట్టుకోవాలి. చీర ఎప్పుడైనా కట్టుకోవచ్చు. చిన్నప్పుడు మేము బొమ్మల పెళ్ళి చేసుకుంటే అందరూ, నేను ఎప్పుడు అబ్బాయి వాళ్ళ అమ్మ, బొమ్మల పెళ్ళిలో వేరే వాళ్ళేమో ఆడపిల్ల వాళ్ళ అమ్మలు, రియల్ లైఫ్లో నేను ఆడపిల్ల వాళ్ళ అమ్మ. కానీ బొమ్మల పెళ్ళిలో మాత్రం చిన్నప్పుడు నేను మగపిల్లోడు వాళ్ళ అమ్మ. అబ్బా కంచుపట్టు చీర మా మమ్మీది అక్కడ ఉన్నాయి, నీళ్ళు ఇచ్చేసారు అప్పటికి. అయినా మా మమ్మీది కంచిపట్టు చీరలు కట్టుకొని, మాకు ఇంత కట్నం కావాలి, కారు కావాలి, విమానం కావాలి, రైలు కావాలి, బండి కావాలి, అన్నీ పొలం కావాలి అన్ని డిమాండ్స్ చేస్తుంది. అంటే బొమ్మల పెళ్ళిలో ఆటలు. కోల్డ్ డ్రింక్ ఏంటి ఇలా ఉంది వేడిగా, కోల్డ్ డ్రింక్ వేడిగానా ఉంటుంది, పదరా ఏంటి వీళ్ళకి తాళి కట్టేది, చిచి అని చాలా బాగా. మహానటి సావిత్రి కూడా విస్తుపోయి చూసేది. అలా ఉంటుంది. అందరూ అమ్ములకి రేపు మగపిల్లడు పుడితే అమ్మో దేశాన్ని కల్లోలం చేసేస్తుంది అమ్ములు అని మా అంటే అత్తయ్యలు, మేనత్తలు, మమ్మీ అనేవారు. కానీ అమ్మాయి పుట్టింది, మంచిది, చాలా మంచి అమ్మాయి. నిజంగా అసలు మామిడి చెట్టుకి జామకాయ కాస్తుందా అండి? రౌడీలకు ఎక్కడైనా మంచి మంచి అమ్మాయిలు పుడతారా? నాకు పుట్టేసింది. సరే, దోస్తానా సినిమాలో అమితాబ్ బచ్చన్ చాలా రోజుల తర్వాత తన స్నేహితుడిని కలుస్తాడు, అంటే ఫోన్లో. అప్పుడు అంటాడు, కైసే పోయా. మా అమ్మాయి అచ్చు అలాంటిది. తను అసలు ఆ సినిమా చూడనే లేదు, కానీ అచ్చు అలాంటిది. కైసే పోయా. నాకు పాత ఫ్రెండ్స్ని చూస్తే అలా అనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ శత్రుఘ్న సిన్హాని కైసే పోయా అని అన్నాడు. నేనేంటి దబాయించినట్టుగా, అరే కైసే హో యార్, కైసే హో, ఇతనే దిన్ హో గయే, కహా హో తుమ్, కహా గాయబ్ హో గయే, అమృతాంజన్ స్ట్రాంగ్ యూజ్ కర్ రే క్యా, డిసపియర్ హో గయే, ఇట్స్ గాన్, అది ఇది అంటూ ఉంటాం. అలా డియర్ ఫ్రెండ్స్, కైసే పోయా. జగన్ సార్ని చూస్తే కడుపు తరక్కుపోతుంది. గవర్నమెంట్ స్టే అదే దాన్ని ఏమంటారు, రిషికొండ ప్యాలెస్. ఇట్స్ ఆర్కిటెక్చరల్ మార్వెల్ అని ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో వచ్చింది. డియర్ ఫ్రెండ్స్, మీకు థ్యాంక్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు తెలియదని కాదు, ఆడపిల్లలు ఉన్న మినిస్టర్లు అంటే రోజా కూడా, ఆడపిల్లలు ఉన్న మినిస్టర్లు అంటే కొడాలి నాని కూడా, ఎక్స్ మినిస్టర్లు, ప్రజెంట్ మినిస్టర్లు, రేపు ఫ్యూచర్ మినిస్టర్. సపోజ్ 2029లో నేనే హోమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు. కానీ నేను ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ హోమ్ మినిస్టర్స్ కానీ, ఇరిగేషన్ మినిస్టర్స్ కానీ, ఎనీ మినిస్టర్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆఫ్ ఎనీ కంట్రీ ఆర్ ఎనీ ప్లేస్, ఈవెన్ పాకిస్తాన్. డియర్ ఫ్రెండ్స్, ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో, ఇది మర్చిపో. ఇది వార్నింగ్ కాదు, రిక్వెస్ట్, ఫ్రెండ్లీ రిక్వెస్ట్. ఎందుకంటే ఐ హావ్ బీన్ మూవింగ్ విత్ సమ్ పీపుల్ వితౌట్ మై నాలెడ్జ్. కోర్టులో ఫ్రెండ్స్ అయ్యారు. అందరూ టీ తాగి ఉప్మా తిని ఫ్రెండ్స్ అయిపోయారు. తర్వాత చెప్పారు వాళ్ళు మర్డర్ కేసులో అక్యూజ్. ఇప్పుడు నేను సడన్గా టీ అక్కడ పెట్టేసి ఉప్మా వదిలేసి చేతుల్లో కడిగేసుకొని వెళ్ళి కూర్చోబెడతాను. అలాగే కూర్చొని మాట్లాడారు. ఏంటండి మీరు ఇంత మంచి వాళ్ళు, ఎందుకు చేశారు ఈ మర్డర్ అంటే,
వీళ్ళ అమ్మాయిని ఏదో అన్నారట. ఎస్, వీళ్ళ అమ్మాయినే అన్నారు, చెల్లిని అన్నారు, వాళ్ళు వీళ్ళనే అన్నారు. కోపం వచ్చి వాళ్ళ అమ్మాయిని మర్డర్ చేశారు. టిట్ ఫర్ టాట్. రక్త చరిత్ర తప్ప ఇంకో చరిత్ర లేని ఆంధ్రప్రదేశ్. ఈ విషయం గుర్తుపెట్టుకో. ఇది నేను రిక్వెస్ట్ చెప్తున్నా, ఫ్రెండ్లీగా చెప్తున్నా. నిజంగా నాకే మీరు నా స్నేహితులు అనుకోండి, మీరు నా క్లాస్మేట్స్ అనుకోండి, కలిసారు అనుకోకుండా ఇక్కడ కాఫీ ఆర్ టీ ఆర్ ఎనీ కోల్డ్ డ్రింక్ ప్లేస్లో. ఎస్, సో ఈవినింగ్ కంట్రీ క్లబ్, నిజాం క్లబ్ అట్లా. అప్పుడు కేసీపీ ఎలా ఉంది? మొన్న సుప్రీంకోర్టు నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు, క్లాస్మేట్స్. వాళ్ళు అక్కడ పెద్ద అడ్వకేట్లు, సెటిల్ అయిపోయారు, బాగా మంచి పేరు వచ్చారు. వాళ్ళకి నేను చెప్పాను, ఏంటి కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఎందుకని అప్పుడప్పుడు చెప్పారు. ఇట్లా కేసులు మామూలుగా కొట్లాడారట. ఆ కొట్లాట్లో కొన్ని డైలాగ్స్ అనుకోకుండా వచ్చాయి, కొన్ని ఇంటెన్షనల్గా వచ్చాయి, కొన్ని అన్ఇంటెన్షనల్గా వచ్చాయి, కొన్ని కోపంతో వచ్చాయి, కొన్ని ఆవేదనతో వచ్చాయి. ఎస్, కానీ డైలాగ్స్ వచ్చాయి. ఆ డైలాగ్స్ యొక్క పర్యవసానం ఏంటంటే, వాళ్ళ అమ్మాయి కాలేజ్కి వెళ్తుంటే ఒక అబ్బాయి ఆడే ఫ్రెండ్షిప్ చేసుకొని లవ్లో పడేశాడు. ఏంది అమ్మాయి అసలు ఎవరితో మాట్లాడదు, గంటలు ఫోన్లో అనేసి కనుక్కుంటే లవ్ అఫేర్. ఎస్, ఆడే లవ్లో పడేసి మళ్ళీ ఆడే బ్రేకప్ చేసుకుని మళ్ళీ ఆడే ఇంకో అమ్మాయితో ఈ అమ్మాయి ముందు బండి మీద తిరగడం, పెళ్లి కార్డు ఇవ్వడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, పిచ్చిగా బిహేవ్ చేయడం చేస్తున్నారు. అయితే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. ఏమండి, ఒక అడ్వకేట్గా ఎదిగి ఒక అడ్వకేట్గా సమాజంలో మంచి పేరు తెచ్చుకొని నీ ప్రొఫెషన్లో, నీ కెరియర్లో, నువ్వు నమ్ముకున్నటువంటి జాబ్లో నువ్వు పెద్దదాని అయ్యావు. కానీ తల్లిగా ఓడిపోలేదా? మనం తల్లిగా కూడా గెలవాలి, తల్లిగా కూడా ఓడిపోకుండా గెలవాలి, తల్లిగా కూడా మనం ఓడిపోకూడదు, గెలవాలి. ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది అనగానే నాకు బాధేసి భయం వేసి లలితా సహస్రనామం హిందీలో, వాళ్ళు హిందీ చదువుతారు, తెలుగు రాదు, హిందీలో రాసి రోజు చదివి కుంకుమ బొట్టు పాపకి పెట్టు, ఇట్లా బొట్టు గట్టిగా ఇలా పీనియల్ గ్లాండ్కి టచ్ అయ్యేలాగా పెట్టు. తర్వాత శ్రీశైలం దగ్గర ఇష్టకామాక్షి టెంపుల్కి వెళ్ళు ఒకసారి, వీలైతే వెళ్ళు, కంపల్సరీ వెళ్ళు. అట్లా డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ ఐ ఆస్క్ యూ కైసే హోయార్ అంటే దాని అర్థం ఎస్ ఆల్ ఈజ్ వెల్ అని కాదు, ఏదో గెలిచారు అంతే. ఈ గెలుపు ఓటమి చక్రాలు మీకు తెలియనివి కావు. ఈ యొక్క వెలుగు నీడలు, చీకటి వెలుగులు మీకు తెలియనివి కావు. ఈరోజు పొద్దునుంచి కూల్ డ్రింక్స్ తాగి చాలా ఎక్కువ అయిపోయింది కూల్ డ్రింక్స్. Excuse me if I tell you anything in a rash or brutal or any savage way. Yes, but this is the language of truth. This is the language of naked truth. మనందరం ఆడపిల్లలు పుట్టిన వాళ్ళం. ఎస్, ఆడపిల్లలు ఉన్న తల్లులు. కొద్దిగా డైలాగ్స్లో మసాలా తక్కువ చేసి, ఆ డైలాగ్స్లో ఉప్పు కారం కొంచెం అలా వేసి చూసుకుని, ఉప్పు బాగా సరిపోయింది అంటే ఎక్కువేమని కాదు, ఎస్ చాలు, ఇంకా చాలు, బస్ కరు అట్లా. ఎస్, ఉప్పు కారం టెస్ట్ చేసుకుని అన్నీ మసాలా కూడా చూసుకొని మాట్లాడాలి. బికాస్ మనందరం ఆడపిల్లలున్న తల్లులు. పురంధరేశ్వరి, భువనేశ్వరి, వసుంధర, బ్రాహ్మణి
అదే టెక్నాలజీ, ఆమె పేరేంటి, తేజస్విని, బసవతారకమ్మ, అంజనాదేవి, ఉపాసన, ఇంకెవరు, రేణుకా చౌదరి, వీళ్ళందరూ రోజు 1000 మందితో పడుకునేవాళ్ళు పుట్టినప్పటి నుంచి. వాళ్ళకేంటండి, ఇంకా చెప్పాలంటే వాళ్ళకి ఆడపిల్లలు పుడితేనే లాభం, వాళ్ళకి ఆడపిల్లలు పుడితేనే బెనిఫిట్, వాళ్ళకి ఆడపిల్లలు పుడితేనే మస్తు ప్రాఫిట్. కానీ మనకు కాదు, మనం పరువు కోసం చచ్చిపోయేవాళ్ళం, పరువు కోసం అలమటించేవాళ్ళం, మనం పరువు కోసమే బ్రతికేవాళ్ళం, మనం పరువు ప్రతిష్ట కోసమే మన రక్తం దారపోసాం. అందుకే డియర్ ఫ్రెండ్స్, గెలుపు అనే మత్తులో, విక్టరీ అనేటువంటి ఇంటాక్సికేషన్లో ఏదన్నా ఎక్కువ మాట్లాడుతుంది. బికాజ్ మనందరం ఆడపిల్లలు ఉన్న తల్లిలో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి.